హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ అలాగే అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్. అదే విధంగా ఆర్ఆర్బి గ్రూప్ డి కోసం ప్రతిరోజు ఇన్ఫర్మేటివ్ వీడియోని మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. లైక్ పోస్ట్ ప్రిఫరెన్స్ వీడియో, జోన్ ప్రిఫరెన్స్ వీడియో, అమ్మాయిలకి ఏది బెస్ట్ పోస్ట్ ఏంటి, మెడికల్ టెస్ట్ ఎలా ఉంటుంది, సిబిటి ఎలా ఉంటుంది, సిలబస్ ఏ విధంగా ఉంటుంది అండ్ అలాగే పీఈటీ ఎలా ఉంటుంది, ఇలా రకరకాల వీడియోలన్నీ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. కీప్ వాచ్ ఇట్, డోంట్ మిస్ ఇట్. అండ్ అలాగే ఈ రోజు వీడియోలో అయితే మనం ఆర్ఆర్బి గ్రూప్ డికి ఏ జోన్ అయితే బాగుంటుంది, అసలు బెస్ట్ జోన్ అయితే దేన్ని మనం పెట్టుకోవాలి, ఏ జోన్ పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది, ఇలాంటి విషయాలు అయితే మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, మీరు చాలా మంది అనుకుంటారు ఏ జోన్ అయితే ఏంటి, ఎక్కడికి వెళ్ళైనా ఉద్యోగం చేసేస్తాం అనుకున్న వాళ్ళకి పర్వాలేదు. కానీ ఇక్కడ ఒక సమస్య ఉందండి. మీకు మ్యారేజ్ అయింది అనుకోండి, మ్యారేజ్ అయిన తర్వాత మీరు అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవడానికి ఇబ్బంది పడతారు. అక్కడ అకామిడేషన్ కి మీరు సెట్ అవడానికి కూడా మీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మీరు ముందే జోన్ కరెక్ట్ గా పెట్టుకుంటే మీకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. కాబట్టి మీరు కొన్ని చాలా డౌట్స్ అడుగుతున్నారండి. చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు కదా, వాళ్ళ డౌట్స్ ఎలాగున్నాయంటే, మేడం పోస్ట్స్ హైయెస్ట్ గా ఉన్న పోస్టుల దగ్గర మనం పెడితే మనకి ఎక్కువ జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా అని చాలా మంది అడుగుతున్నారు. అండ్ అలాగే లోయెస్ట్ పోస్ట్ దగ్గర ఉంటే మనకి కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది కదా, అక్కడ ఎవరు పెట్టరు అని ఒక విధంగా ఆలోచిస్తున్నారు. ఇంకొకరు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ద్వారా పెట్టుకుందాం అనుకుంటున్నారు. అంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఈ జోన్ దగ్గర తక్కువగా ఉంది, సో ఈ ఇయర్ కూడా అక్కడే తక్కువ ఉంటుందేమో, అక్కడ పెట్టేసుకుందా అని కొంతమంది ఆలోచిస్తారు. కొంతమంది ఏమో నియర్ టు హోమ్ టౌన్, సో మనం దగ్గరలో పెట్టుకుంటే మనకి జాబ్ వస్తుందా మేడం, లేదంటే ట్రాన్స్ఫర్ కి ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ఇలా చాలా డౌట్స్ అడుగుతున్నారు. కానీ ముఖ్యంగా మీకైతే ఒక విషయం చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్. అయితే పోస్ట్ హైయెస్ట్ పోస్ట్ దగ్గర మీరు పెడితే మీకు ఏమవుతుంది, సో హైయెస్ట్ పోస్ట్ దగ్గర పెడితే మీకు హైయెస్ట్ కాంపిటీషన్ కూడా ఉంటుంది. సో మేము బాగా చదువుకుంటామంటే ఓకే, కానీ చాలా కాంపిటీషన్ అయితే ఎక్కువ ఉంటుంది. ఈ నార్త్ ఇండియన్స్ అయితే ఉంటారు కదా, వాళ్ళైతే హెవీ కాంపిటీషన్ ఇస్తారు. కాబట్టి మీరు చూసుకోండి, ఇక్కడే ఎక్కువ మంది కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి. అండ్ అలాగే లోయెస్ట్ పోస్ట్ దగ్గర పెడితే మేడం ఏటవుతుంది, లోయెస్ట్ పోస్ట్ దగ్గర పెడితే మీలాగే ఇంకొకరు కూడా అలాగే ఆలోచిస్తారు కదా. సో మీరే ఇలా ఆలోచించారంటే మీకన్నా తెలివైన వాళ్ళు ఉండరా, సో వాళ్ళు కూడా ఇలానే ఆలోచిస్తారు కదా. సో అది కూడా రిస్క్. తక్కువ జాబ్ దగ్గర ఉన్న దగ్గర ఎక్కువ నీలాగే ఆలోచించిన వాళ్ళు ఎక్కువ మంది పెట్టారనుకో, అప్పుడు పోస్ట్ కి ఎంత మంది అని తీస్తారు, అప్పుడు నీ పర్ఫార్మెన్స్ తగ్గిపోతే ఏం చేస్తావు అప్పుడు. సో అందుకే ఇటువంటి రిస్క్ చేయొద్దు, నీ ఇష్టం ఇంకా. అండ్ అలాగే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూసి చేద్దాం మేడం అంటే, ఏమో అండి, కింది సంవత్సరం లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అలా ఉంది, ఇప్పుడు కట్ ఆఫ్ మారితే కిందిటి ఇయర్ లాగే ఇప్పుడు కూడా ఎందుకు వస్తుంది, కట్ ఆఫ్ మారుతుంది కదా. సో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఈ జోన్ లో తక్కువ ఉంది మేడం, ఈ జోన్ లోనే పెడదామంటే అలా అవ్వదండి, మారుతుంది, కట్ ఆఫ్ అనేది మారుతుంది. అండ్ అలాగే నెక్స్ట్ నియర్ టు హోమ్ టౌన్ పెట్టుకున్న వాళ్ళు ఇప్పుడు బాగానే ఆలోచిస్తున్నారు. కాబట్టి మీకు నియర్ లో ఎక్కడుంటే అక్కడ పెట్టుకోవచ్చండి, ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు, ఓకేనా, దానికి అబ్జెక్షన్ ఏం ఉండదు. సో ఇప్పుడు మన నోటిఫికేషన్ లో అయితే హైయెస్ట్ ఎక్కడ వచ్చాయండి పోస్టులు, హైయెస్ట్ గా నార్థర్న్ రైల్వే న్యూఢిల్లీలో 4785 పోస్ట్ అయితే రిలీజ్ అయ్యాయండి. 4785, సో చాలా ఎక్కువ, ఫస్ట్ ప్లేస్ అండి వేకెన్సీస్ లో ఫస్ట్ ప్లేస్. అలాగే వెస్ట్రన్ రైల్వే ముంబైలో 46072, సో వీరిండిట్లకి పెద్ద తేడా ఏంటి లేదు. సో ఇక్కడ హెవీ కాంపిటీషన్ ఉంటుందండి, హెవీ కాంపిటీషన్. సో ఇక్కడ పెట్టుకుంటే మీకు చాలా ఇబ్బంది అవుతుంది. వెస్ట్రన్ రైల్వేస్ లో నార్త్ వాళ్ళు అసలు చాలా కాంపిటీషన్ ఎక్కువ ఇస్తారు. సో మీరు అంటే మేము చాలా తక్కువ మేడం అని అలా అనట్లేదు, కానీ వాళ్ళు హెవీ కాంపిటీషన్ ఇస్తారు. అందుకే మీకు ఇది డేంజర్ జోన్ గా నేను ఇస్తున్నాను. సో ఇక్కడ మీరు ప్లీజ్ అవాయిడ్ చేయండి అని నా ఫస్ట్ ఒపీనియన్. అండ్ నెక్స్ట్ అలాగే సెంట్రల్ రైల్వే ముంబై 3244, ఇది కూడా అంతేనండి, పర్వాలేదు, బానే ఉంటుంది. అంటే మేము ముంబై వెళ్ళి, అంటే ఇప్పుడు మీరు అక్కడ జోన్ పెట్టుకున్నారు, సో ముంబై జోన్ పెట్టుకున్నారు కాబట్టి
సిబిటి మీరు ఫస్ట్ రాస్తారు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఓకే, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మన తెలుగు రాష్ట్రాల్లోనే వస్తుంది. కానీ నెక్స్ట్ పిఈటి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ అలాగే మెడికల్ ఎగ్జామినేషన్ అయితే మాత్రం మీరు ఆ జోన్ కి వెళ్లాల్సి ఉంటుందండి. సో అప్పుడు మీకు ఇబ్బంది అవుతుంది కదా. లేదు మేడం, మేము లైఫ్ లాంగ్ అక్కడే ఉండాలనుకుంటున్న వల్ల ఈ వీటికి ఏమవుతుందంటే మీ ఇష్టం, పర్వాలేదు. అండ్ నెక్స్ట్ నార్థన్ ఫ్రాంటియర్ రైల్వే గౌహతి ఈజ్ ఓకే. అండ్ మెయిన్ చెన్నై సదరన్ రైల్వే చెన్నైలో 2694. ఇప్పుడు చెప్తున్నాను వినండి, నేను చాలా మందిని కనుక్కున్నాను. వీటి అన్నిట్లో కల్లా బెస్ట్ ప్లేస్ ఎక్కడంటే చెన్నై అండి. చెన్నైలో ఉద్యోగం చేసే వాళ్ళందరూ నాకు చాలా మంది చెప్పారు, చెన్నై అనేది చాలా బాగుంది, పీస్ఫుల్ గా ఉంది అని మాత్రం చాలా మంది చెప్పారు. వీటి అన్ని జోన్ల కంటే చెన్నై అయితే చాలా బాగుంది, వాతావరణం అది అన్ని బాగున్నాయి అని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఒక ఇది ఉందండి, చెన్నైలో మ్యూచువల్ ట్రాన్స్ఫర్ ఉంటుంది చూసారా, అదనేది ఇక్కడ చాలా తక్కువ. సో దాన్ని వదిలేస్తే మిగిలిన అన్నిట్లోనే చెన్నై ఇస్ ద బెస్ట్. ఓన్లీ మ్యూచువల్ ట్రాన్స్ఫర్ కి మాత్రం మిగిలిన ఏవైనా బెస్ట్, కానీ చెన్నై మాత్రం అందులో పనికిరాదు. మీరు చెన్నై వెళ్ళి జాబ్ చేసుకుంటుందంటే అస్సలు ఏ ప్రాబ్లము లేదు. ఓకేనా. మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అనేది మనం నెక్స్ట్ చూసుకుందాం, తర్వాత దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం. అయితే ఇప్పుడు నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ రైల్వే గౌహతి 2048 పోస్ట్స్ ఉన్నాయి. ఓకే. నార్త్ సెంట్రల్ రైల్వే ప్రయాగ్రాజ్ లో 2020 ఉన్నాయి. అండ్ అలాగే ఈస్టర్న్ రైల్వే కోల్కతాలో 1817 ఉన్నాయి. అండ్ అలాగే సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ 1642. సికింద్రాబాద్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మనకి సెకండ్ బెస్ట్ అంటే సికింద్రాబాద్ చూసుకోవచ్చండి. ఎందుకంటారా, సికింద్రాబాద్ అనేది మనకి దగ్గర. సో మన అమ్మాయిలు అందరు కూడా మనకి దగ్గరగా వెళ్ళి రావడానికి బాగుంటుంది, మీరు అక్కడ సెటిల్ అవడానికి కూడా మీకు నియర్లీ ఉంటుంది. మిగిలిన అన్ని జోన్లతో పోలిస్తే అది నియర్ లో ఉంటుంది కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఓకేనా. సో ఇక్కడ అన్ని మరి అంత తక్కువ ఏం లేవు కదా. ఇందులో ఇంకా ఓపెన్ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, వీటన్నిటిలో తీసేస్తే ఇది కూడా బెస్టే. ఓకే. నెక్స్ట్ వెస్ట్ సెంట్రల్ రైల్వే జబల్పూర్ ఈజ్ ఓకే 1614. అండ్ అలాగే నార్త్ వెస్టర్న్ రైల్వే జైపూర్ 1433 ఈజ్ ఓకే. అండ్ అలాగే నార్త్ ఈస్టర్న్ రైల్వే గోరఖ్పూర్ 1370. అండ్ సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేస్ బిలాస్పూర్. అండ్ అలాగే ఈస్ట్ సెంట్రల్ రైల్వే హాజీపూర్. అండ్ అలాగే సౌత్ ఈస్టర్న్ రైల్వే కోల్కతా. అండ్ ఈస్ట్ కోస్ట్ రైల్వే భువనేశ్వర్. ఇక్కడ భువనేశ్వర్ గురించి మాట్లాడుకున్నట్లయితే భువనేశ్వర్ కూడా చాలా మంచి జోన్ అండి. ఎందుకంటారా, మనకి దగ్గరలో ఉంటుంది. ఇప్పుడు దగ్గర వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం, ఈస్ట్ వెస్ట్ అందరికి ఇది భువనేశ్వర్ అనేది చాలా దగ్గరగా ఉంటుంది. కాబట్టి భువనేశ్వర్ పెట్టుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఇక్కడ 964 పోస్టులే ఉన్నాయి మేడం, మాకు ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయి కదా అంటే ఇప్పుడు ఈ పోస్టుల్లో మీరు పెట్టుకుంటారు. అక్కడ కాంపిటీషన్ తక్కువ ఉంటుందని మీరు ఊహించగలరా, ఇక్కడ ఎక్కువ ఉంటుందని మీరు ఊహించగలరా? నాకు తెలిసినంత వరకు మీ ఫ్యామిలీతో కానీ మీరు టైం స్పెండ్ చేయడానికి కానీ మీకు దేనికైనా ఇది చాలా దగ్గరగా ఉంటుంది, మీకు ఇబ్బంది ఉండదు. సో భువనేశ్వర్ కూడా మంచి చాయిస్. అండ్ నెక్స్ట్ లాస్ట్ వచ్చేసరికి సౌత్ వెస్టర్న్ రైల్వే హుబ్లీలో లాస్ట్ అండి 503. చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి. మీరు ఎక్కడికైనా వెళ్ళి చేయగలను అంటే మీ అందరం మీరు చేసుకోవచ్చు. నా ప్రిఫరెన్స్ మాత్రం నేనేమిస్తున్నానంటే చెన్నై ఈజ్ ద బెస్ట్ అండి. అండ్ అలాగే సికింద్రాబాద్ ఈజ్ బెస్ట్. అండ్ అలాగే భువనేశ్వర్ ఈజ్ బెస్ట్. ఓకేనా. తర్వాత సెంట్రల్ రైల్వే ఇవి మిగిలినవి గౌహతి, ప్రయాగ్రాజ్, కోల్కతా, సికింద్రాబాద్, జబల్పూర్, జైపూర్ ఇవన్నీ కూడా పర్వాలేదు. కానీ నేను ఇచ్చిన ప్రిఫరెన్స్ మాత్రం ఇవే. సో ఇప్పుడు నెక్స్ట్ మ్యూచువల్ ట్రాన్స్ఫర్ ఏంటండి, మ్యూచువల్ ట్రాన్స్ఫర్. అసలు ఈ మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటి, అసలు మీరు ఉద్యోగానికి వచ్చిన తర్వాత మీ సొంత ఊరికి వెళ్ళడానికి ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని సంవత్సరాలు పడుతుంది అని మీరు తెలుసుకున్నట్లయితే గత సంవత్సరంలో అయితే మనకి ఎలా ఉండిందంటే 5 years ఉండేదండి. మన ఓన్ గా ట్రాన్స్ఫర్ అవడానికి 5 years పడుతుంది. కానీ ఇప్పుడు మారిపోయిందండి, ఇప్పుడు 10 years. మీరు ఏ జోన్ కి వెళ్ళి జాబ్ చేసినా 10 years వరకు మారడానికి అవ్వదండి. 10 years తర్వాతే మీరు ఓన్ గా ట్రాన్స్ఫర్ తీసుకోవడానికి అవుతుంది, 10 years సర్వీస్ తర్వాతే. కానీ ఈ మ్యూచువల్ ట్రాన్స్ఫర్ ఉన్నది కదండి, ఇదైతే మీకు సంవత్సరంలోనే మారడానికి అవుతుంది. కానీ అది ఎలాగా, ఇప్పుడు మీరు
ఇప్పుడు కోల్కతాలో ఉన్నారు, మీకు కోల్కతాలో జాబ్ వచ్చింది, కానీ మీరు సికింద్రాబాద్కి వెళ్ళాలి. అక్కడ సికింద్రాబాద్ లో ఇంకొకరికి జాబ్ వచ్చింది, వాళ్ళు కోల్కతా రావాలి. అప్పుడు మీరు ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద మీరు అక్కడికి వాళ్ళు ఇక్కడికి రావచ్చు. కానీ అది ఎప్పుడు ఒకే కేటగిరీ అయి ఉండాలి, ఒకే జాబ్ అయి ఉండాలి, ఒకే పే స్కేల్ అయి ఉండాలి. ఇలా మీరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద ఒక సంవత్సరంలోనే మారిపోవచ్చు. అది మ్యూచువల్ ట్రాన్స్ఫర్. కానీ మ్యూచువల్ ట్రాన్స్ఫర్ కి మాత్రం చెన్నై మాత్రం కష్టం అండి. సో ఎందుకంటే ఇక్కడ చెన్నై వాళ్ళు ఎప్పుడు ఇటువైపు రావడానికి ఇదవరు కదా. ఇటువైపు ఇప్పుడు నువ్వు అటు వెళ్ళాలంటే అటువైపు ఉన్న వాళ్ళు ఇటు రావాలి కదా, అలా వస్తేనే కదా నీకు వెళ్ళడానికి అవుతుంది. కాబట్టి చెన్నై అలా అవ్వదు, మిగిలినవన్నీ ఓకే అయితే బానే ఉంటాయి. సో అయితే మీరు ఇలా నేను చెప్పిన విధంగా బెస్ట్ జోన్ మీద పెట్టుకుంటే మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ లో వాట్సాప్ లింక్ ఇచ్చాను, అందులో జాయిన్ అయ్యి మీ క్వశ్చన్స్ అడగండి. ఓకేనా? అండ్ అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు, లైక్ చేయండి. థ్యాంక్ యూ గైస్.